హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. రైట్, ఈరోజు క్లాస్లో మనం ఈ గ్రామర్ ఎక్స్ప్రెస్ సిరీస్లో మనం వెర్బ్ బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వెర్బ్ బేసిక్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఆ తర్వాత వచ్చే ప్రతి కాన్సెప్ట్ కూడా, అంటే మనకి వాయిస్ కావచ్చు, స్పీచ్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, సో క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు, అన్నీ కూడా సో ఈ వెర్బ్స్ పైన డిపెండ్ అవుతాయి. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, సో అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు వెర్బ్ అంటే ఏంటో చూద్దాం. రైట్, మనకి సో వెర్బ్ అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా. వెర్బ్ అంటే యాక్షన్ అని చెప్తారు, అర్థమైందా? సో యాక్షన్ గురించి చెప్పేది కానీ లేదంటే స్టేట్ గురించి కానీ చెప్పేదాన్ని ఏమంటాం మనం? వెర్బ్ అంటాం. మనకు అందరూ తెలిసిన కాన్సెప్టే. దాన్నే మనం ఏం చేద్దామంటే కొంచెం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా ఆ డెఫినేషన్ మనం సో నేర్చుకుందాం. ఓకేనా? దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 3 స్టేట్మెంట్స్ రాస్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, మనకు అందులో ఫస్ట్ స్టేట్మెంట్, ఈ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్, మళ్ళీ ఒకసారి వీటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, సో ఇట్ ఈజ్ రైనింగ్, ఇది మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇది మనకి సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే షీ ఈజ్ ఎ టీచర్. ఇది మనకి థర్డ్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఫోర్త్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే హీ సీమ్స్ క్లవర్. మనకి సో ఈ విధంగా మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో వర్బ్స్ ఏ ఉన్నాయో చూద్దాం. రైట్, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి వెర్బే ఉంది ఇక్కడ, ఈజ్ అనేది వెర్బే, తర్వాత రైనింగ్ కూడా వెర్బే. అయితే మనకి ఈజ్ ఏమంటామంటే హెల్పింగ్ వెర్బ్ అంటాము, రైనింగ్ ఏమంటామంటే మెయిన్ వెర్బ్ అంటాం. రైట్, సో ఈ ఎగ్జాంపుల్స్ అయిపోయాక మనకి వెర్బ్ బేసిక్స్ అయిపోయాక, అదే బేసిక్గా వెర్బ్ అంటే డెఫినేషన్ అయిపోయాక మనం ఏం చేద్దామంటే అసలు హెల్పింగ్ వెర్బ్ దేనికోసము, మెయిన్ వెర్బ్ దేనికోసమో చూద్దాం. రైట్, ఫస్ట్ అయితే ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది మనకి ఏంటిది మెయిన్ వెర్బ్. రైట్, ఇక్కడ మనకి ఏముంది? దే ఆర్ వెర్బ్, ఇంకా ప్లేయింగ్ కూడా వెర్బ్. ఇందులో కూడా మనకి ఆర్ ఏమవుతుంది? మనకి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ప్లేయింగ్ ఏమవుతుంది? మనకి మెయిన్ వెర్బ్ అవుతుంది. రైట్, మరి ఇక్కడ చూడండి మనకి థర్డ్ స్టేట్మెంట్లో 2 వెర్బ్స్ ఉన్నాయా? ఇక్కడ అంటే 2 వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఏమైంది? హెల్పింగ్ వెర్బ్ అయింది, ఇంకోటి ఏమైంది? మెయిన్ వెర్బ్ అయింది. రైట్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్లో మనకి హెల్పింగ్ వెర్బ్ ఉండాలంటే అందులో మినిమం ఎన్ని ఉండాలి? మనకి 2 వెర్బ్స్ ఉండాలి. 2 వెర్బ్స్ ఉన్నప్పుడు మాత్రమే అందులో ఒకటి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది? మెయిన్ వెర్బ్ అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ 2 వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఏమైంది? హెల్పింగ్ వెర్బ్ అయింది, ఇంకోటి ఏమైంది? మెయిన్ వెర్బ్ అయింది. రైట్, మరి ఇక్కడ 2 వెర్బ్స్ ఉన్నాయా? 2 వెర్బ్స్ లేదు కదా, ఒకే ఒక వెర్బ్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఈ వెర్బే మనకి ఏమవుతుందంటే మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ లేనట్టే. ఓకేనా? మరి లాస్ట్ స్టేట్మెంట్లో కూడా మనకి ఏముందో చూడండి, ఇక్కడ సీమ్స్. ఇక్కడ మనకి ఏమైనా సరే 2 వెర్బ్స్ ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఈ వెర్బే మనకి ఏమవుతుంది? మెయిన్ వెర్బ్ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైనా సరే మీకు ఒక స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉండాలి అంటే అక్కడ మనకి ఎన్ని వెర్బ్స్ ఉండాలి? 2 వెర్బ్స్ ఉండాలి. 2 వెర్బ్స్ ఉంటేనే మనకి హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇప్పుడైతే మనకి ఈ లాజిక్ ఏంటో చూద్దాం. రైట్, ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ ఇట్ ఈజ్ రైనింగ్ ఉంది కదా. ఇట్ ఈజ్ రైనింగ్ అన్నప్పుడు మనకి ఆ రైనింగ్ అనేది మనకి యాక్షనే కదా, యాక్షనే. అయితే ఆ యాక్షన్ మనకి ఏం చెప్తుందో చూద్దాం. రైట్, సో వర్షం పడ్డం అనేది జరుగుతుంది కదా, అలా జరగడాన్ని ఏమంటామంటే హ్యాపెనింగ్ అంటామండి. ఏమంటాము? హ్యాపెనింగ్. నార్మల్గా మనకి సో రైట్ వర్బ్ మీనింగ్ అంటే యాక్షన్ గురించి చెప్పేది అని చెప్పుకుంటే సరిపోతుంది. రైట్, బట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆ యాక్షన్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియాలి, ఎందుకంటే మనకి వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. అందుకనే నేను ఆ యాక్షన్లో కూడా క్లాసిఫికేషన్ చెప్తున్నా. ఓకేనా? ఆ యాక్షన్ మనకి ఏం కావచ్చు? హ్యాపెనింగ్ కావచ్చు, జరగవచ్చు. ఇక్కడ వర్షం పడ్డం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అన్నప్పుడు ఏంటిది? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా యాక్షనే. కాబట్టి మనకి ఏం చెప్తుంది? మనకి ఇది డూయింగ్ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? డూయింగ్. అంటే ఇక్కడ మనకి ఈ రైనింగ్ కూడా మనకి ఏం చెప్తుంది? యాక్షన్ గురించి చెప్తుంది. ఇక్కడ ప్లేయింగ్ కూడా మనకి ఏం చెప్తుంది? యాక్షన్ గురించి చెప్తుంది. రైట్, కాబట్టి రెండు మనకి ఏంటి? యాక్షన్సే. ఈ రెండు మనకి ఏంటి? యాక్షన్సే. కాకపోతే ఈ యాక్షన్ ఫస్ట్ యాక్షన్ మనకి ఏంటిది? హ్యాపెనింగ్. సెకండ్ యాక్షన్ మనకి ఏంటి? డూయింగ్. ఈ విషయం మీకు తెలియాలి. రైట్, అయితే మనకి యాక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి? వెర్బ్ ఏం చెప్పొచ్చు? స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఆ కండిషన్ గురించి కూడా చెప్పొచ్చు. మనకి ఏమంటారు? మనకి షీ ఈజ్ ఏ టీచర్ అన్నప్పుడు ఆమె టీచర్ అయి ఉంది. ఆమె యొక్క బీయింగ్ గురించి చెప్తున్నాం, ఆమె యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తున్నాం. రైట్, మరి కాబట్టి ఇది మనకి ఏం చెప్తున్నట్టు? స్టేట్ గురించి చెప్పి. ఇక్కడ ఏమైనా యాక్షన్ ఉందా? షీ ఈజ్ ఏ టీచర్ అన్నప్పుడు ఇక్కడ ఏమైనా సరే యాక్షన్ గురించి చెప్తున్నామా? యాక్షన్ ఏమీ లేదు కాబట్టి ఇది మనకి యాక్షన్ చెప్పే వెర్బ్ కాదు. మనకి ఏంటిది? స్టేట్ గురించి చెప్పే వర్బ్. రైట్, మరి ఇక్కడ చూడండి, హీ సీమ్స్ క్లవర్ అన్నప్పుడు ఈయన ఏమైనా యాక్షన్ చేస్తున్నాడు? ఇక్కడ లేదు. ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాం. ఎలాంటి వాడు? తెలివైన వాడు. కాబట్టి తెలివైన వాడు అని చెప్పి ఆయన యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నాం, కానీ మనం ఏం చెప్పట్లేదు ఇక్కడ? మనకి యాక్షన్ గురించి చెప్పట్లేదు. కాబట్టి ఈ రెండిట్లో మనం ఏం డిస్కస్ చేయట్లేదు? మనం యాక్షన్ గురించి డిస్కస్ చేయట్లేదు. కాబట్టి రెండు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే బీయింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? మనం బీయింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ విధంగా మనకి ఒక వెర్బులో మనకి ఏం చెప్పొచ్చు? ఆ వెర్బ్ మనకి హ్యాపెనింగ్
గురించి చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు, డూయింగ్ గురించి చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు, మనం బీయింగ్ గురించి చెప్పొచ్చు. రైట్, ఈ విధంగా హ్యాపెనింగ్ గురించి కానీ డూయింగ్ గురించి కానీ చెప్తున్నాయంటే ఏం చెప్తున్నట్టు మనకి యాక్షన్స్ గురించి చెప్తున్నట్టు. అలా కాకుండా రిమైనింగ్ మనకి ఏం చెప్తున్నట్టు మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నట్టు. రైట్, సో మొత్తానికైతే సో బ్రీఫ్గా వెబ్స్ అంటే ఈ మోడల్స్లో ఉంటాయండి. అర్థమైందా? అది మనకి హ్యాపెనింగ్ గురించి అయినా చెప్పాలి, డూయింగ్ గురించి అయినా చెప్పాలి, లేదంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి అయినా సరే చెప్పాలి. ఇది మనకి బ్రీఫ్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో సో మనకి వర్బ్ క్లాసిఫికేషన్ ఈ వెర్బ్ క్లాసిఫికేషన్లో మనకి చాలా రైట్ సో టైప్స్ ఉంటాయి. మనకి ఎలా అంటే ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అని, ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అని, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అని, వాటిని ఆక్సిలరీ వర్బ్స్, రైట్, లెక్సికల్ వర్బ్స్ అని అంటారు. వీక్ వర్బ్స్, స్ట్రాంగ్ వర్బ్స్ అని, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని, కాజేటివ్ వర్బ్స్ అని, ఓకేనా, ఎర్గేటివ్ వర్బ్స్ అని, ఇలా చాలా మోడల్స్ ఉంటాయి. వాటి గురించి మీరు ఏం వరీ అవ్వద్దు, ఓకేనా. ఆ మోడల్స్ గురించి వరీ అవ్వద్దు. ఆ మోడల్స్ మనకి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అయితే ఈ క్లాస్ అయితే మనకి ఈ రోజు క్లాస్లో మనం సో డిస్కస్ చేయబోయే క్లాసిఫికేషన్ మనకి ఏంటంటే బేసిక్ క్లాసిఫికేషన్, ఓకేనా. ఆ క్లాసిఫికేషన్ మనకి ఏంటంటే రైట్ మనకి దేని క్లాసిఫై చేస్తున్నాం, మనం వెర్బ్ని క్లాసిఫై చేస్తున్నాం, ఓకేనా. ఆ వెర్బ్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హెల్పింగ్ వర్బ్స్, ఓకేనా, హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ ఏంటి, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే క్లాసిఫై చేయొచ్చు. ఇప్పుడు మనకి చాలామంది ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఏమంటారంటే ఆక్సిలరీ వర్బ్స్ అంటారండి. ఏమంటారు, ఆక్సిలరీ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, రైట్. సో ఈ మెయిన్ వర్బ్స్ని ఏమంటామంటే లెక్సికల్ వర్బ్స్ అంటారండి. ఏమంటారు, లెక్సికల్ వర్బ్స్ అంటారు. ఈ నేమ్స్ గురించి మీరు ఎవరు అవ్వద్దు, జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. సో వీటిని ఏమంటాం మనం, ఆక్సిలరీ వర్బ్స్ అంటాము, వీటిని ఏమంటాము, లెక్సికల్ వర్బ్స్ అంటాం, రైట్. మరి ఈ ఆక్సిలరీ వర్బ్స్ అంటే మనకు నార్మల్గా మీనింగ్ ఏంటంటే ఎడిషనల్ అని, ఓకేనా, ఎడిషనల్, ఓకేనా. ఎడిషనల్గా ఉంటే దాన్ని ఏమంటాము, ఆక్సిలరీ అంటాం, ఓకేనా. లేదంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది, ప్రైమరీ అవుతుంది, ఓకేనా. ఎడిషనల్గా ఉంటే దాన్ని ఏమంటాం, ఆక్సిలరీ అంటాం. దానికి ఆపోజిట్ మనకి ఏమవుతుంది, ప్రైమరీ. ప్రైమరీ అంటే మెయిన్, ఆక్సిలరీ అంటే సో ఎడిషనల్, లేదంటే సెకండరీ అని చెప్పొచ్చు, ఓకేనా. మరి తర్వాత మనకి ఇక్కడ ఉన్నాయి మనకి సో లెక్సికల్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు కూడా మనకి లెక్సికల్ మనకి ఏముంటుందంటే కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, ఓకేనా. లెక్సికల్ వర్బ్స్ మనకి ఏముంటుంది, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, ఓకేనా. సో ఆ కంప్లీట్నెస్ని ఏమంటామంటే మనం సో లెక్సికల్ వర్బ్స్ అంటాం. ఆ కంప్లీట్నెస్ మనకి ఏమంటాము, లెక్సికల్ వర్బ్ అంటాం. మనకి ఇది క్లాసిఫికేషన్, రైట్. ఈ క్లాసిఫికేషన్ కానీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు మనం అసలు హెల్పింగ్ వర్బ్స్ యొక్క యూజ్ ఏంటో మనం చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం అసలు ఈ ఆక్సిలరీ వర్బ్ మనకి ఏం చేస్తుంది, హెల్ప్ అంటే ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూద్దాం, రైట్. దానికోసం ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ రాస్తా, మీరు అబ్జర్వ్ చేయండి, రైట్. అది మనకి ఇలా ఉందనుకోండి, ఐ హ్యావ్, ఓకే, ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ, ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ అన్నప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ మనకి డివైడ్ చేసినట్టయితే మనకి ఐ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా. హ్యావ్ మనకి ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హెల్ప్డ్ మనకి ఏమవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. యూ మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్. ఇవి ఎలా చెప్పగలిగాం, ఇది సబ్జెక్ట్ అని ఇది ఆబ్జెక్ట్ అని ఎలా చెప్పగలిగామంటే ఆ బేసిక్స్ మనకి ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో గ్రామర్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, మీరు అది చూడొచ్చు, ఓకేనా. ఇది మనకి సబ్జెక్టు, ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఇదంతా ఓకే. అయితే అసలు హెల్పింగ్ వర్బ్ మనకి ఏం చేస్తుంది, మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అని మనం డిస్కస్ చేద్దాం, రైట్. ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఉంది కదా, మనకి ఇది స్టేట్మెంటే కదా, స్టేట్మెంటే. మనకి ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి స్టేట్మెంటే, స్ట్రక్చర్ కూడా స్టేట్మెంట్లో ఉంది కాబట్టి స్టేట్మెంటే, ఓకేనా. మనకి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం, దీన్ని ఏమంటాం మనం, పాజిటివ్ స్టేట్మెంట్, రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే నెగిటివ్ స్టేట్మెంట్ కావాలి. ఏం కావాలి, నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నాకు నెగిటివ్ స్టేట్మెంట్ కావాలంటే నేను ఏం చేయాలో చూద్దాం, రైట్. సో ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ కదా, నెగిటివ్ కావాలంటే నేను ఏం యాడ్ చేయాలి, నాట్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, నాట్. ఇప్పుడు ఆ నాట్ ఎక్కడ యాడ్ చేయాలో చూద్దాం, రైట్. ఇలా ఉందనుకోండి, ఐ హ్యావ్, ఓకేనా. ఇప్పుడు నాట్ అనేది ఐ నాట్ అంటామా, ఐ హ్యావ్ నాట్ అంటామా, ఐ హ్యావ్ హెల్ప్డ్ నాట్ అంటామా, ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ నాట్ అంటామా. ఎప్పుడు కూడా మనకి నాట్ ఏది దేనికి యాడ్ చేయాలి, హెల్పింగ్ వర్బ్కి మాత్రమే యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే ఐ హ్యావ్ నాట్ హెల్ప్డ్ యూ, ఏం చేయొచ్చు, ఐ హ్యావ్ నాట్ హెల్ప్డ్ యూ అన్నప్పుడు మనకి ఏం చేసాము, అక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ చేసాం. అలా చేయడం కోసం మనం ఏం చేసామంటే నాట్ని దేనికి యాడ్ చేసాం, మనం హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేసాం. అది ఇంపార్టెంట్. నాట్ దేనికి యాడ్ చేసాం, మనం హెల్పింగ్ వర్బ్. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్గా చేయాలంటే కంపల్సరీ మనకి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. కంపల్సరీ ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ లేకుండా మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఏం చేయలేము, మనం నెగిటివ్ స్టేట్మెంట్ చేయలేము. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనకి సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. మరి ఇదే మనకి ఇది స్టేట్మెంట్ కదా, ఈ స్టేట్మెంట్కి క్వశ్చన్ కావాలంటే ఏం చేస్తారు మీరు చూడండి. మనకి ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ అనేది నేను హెల్ప్ చేస్తున్నాను, అది స్టేట్మెంట్. నేను హెల్ప్ చేశాను, సారీ ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ అంటే నేను హెల్ప్ చేశాను. ఇక్కడ హ్యావ్ ఉంది కదా, కంప్లీట్ అయింది కాబట్టి హెల్ప్ చేశాను, అది మనకి ఏంటి, స్టేట్మెంట్. నేను హెల్ప్ చేశానా అనే క్వశ్చన్ అడగాలి, రైట్. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇలా చేస్తాం, ఓకేనా. హ్యావ్ ఐ, ఏం చేస్తాము, హ్యావ్ ఐ హెల్ప్డ్ యూ,
హ్యావ్ ఐ హెల్ప్డ్ యూ. హ్యావ్ ఐ హెల్ప్డ్ యూ అన్నప్పుడు మనకి ఇది ఏమైపోయిందంటే ఇది క్వశ్చన్ అయిపోయిందండి. మనకి ఇది ఏమైపోయింది, అది క్వశ్చన్ అయింది. హ్యావ్ ఐ హెల్ప్డ్ యూ మనకి ఏమైంది, క్వశ్చన్ అయింది, రైట్. సో ఎలా చెప్పొచ్చు క్వశ్చన్, మన ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ ఏముంది ఐ హ్యావ్. సో మన ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత మనకి ఏమొచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది. మరి ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చిందో, ఇందులో హ్యావ్ మనకేంటి, హెల్పింగ్ వర్బ్, ఓకేనా. మరి ఐ మనకేంటి, సబ్జెక్ట్. ఈ విధంగా మనకి హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తే దాన్ని ఏమంటాం మనం, క్వశ్చన్ ఫామ్ అంటాం. ఏమంటాము, క్వశ్చన్ ఫామ్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఒక స్టేట్మెంట్ని మనం క్వశ్చన్ చేయాలన్నా కానీ మనకి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ చేయాలన్నా కానీ మనకి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్, ఓకేనా. అదేంటంటే మనకి, సో ఇది పర్టికులర్ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ట్యాగ్ అడుగుతారండి. ఏమడుగుతారు, క్వశ్చన్ ట్యాగ్. అప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందో చూద్దాం. సపోజ్ మనకి స్టేట్మెంట్ ఇలా ఉందనుకోండి, ఓకేనా. స్టేట్మెంట్ మనకి ఏముందంటే ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ, ఓకేనా. ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ, ఇది మనకి స్టేట్మెంట్ కదా. దీనికి ఏం కావాలి, మనకి క్వశ్చన్ ట్యాగ్ కావాలి. మరి క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుందో చెప్తారో నాకు ఎవరైనా సరే. సో ఆ క్వశ్చన్ ట్యాగ్ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, హెల్పింగ్ మనకి ఏమైంది, హ్యావ్ అయింది. మనకి స్టేట్మెంట్లో మనకి ఏం లేదు, నాట్ లేదు, కాబట్టి మనకి ఏం రావాలి, నాట్ రావాలి. దానిని ఏమంటారంటే, సో షార్ట్ ఫామ్గా హ్యావెంట్ అని చెప్తాను. ఆ తర్వాత సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ ఐ, కాబట్టి ఏమైంది, హ్యావెంట్ ఐ. ఏమైంది మనకి, హ్యావెంట్ ఐ. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనే కాన్సెప్ట్ మనం సో డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని తెలుసుకోండి, ఓకేనా. క్వశ్చన్ ట్యాగ్ కాన్సెప్ట్ మీకు ఉంటుంది అని తెలుసుకోండి, సరిపోతుంది, రైట్. ఇక్కడ ఐ హ్యావ్ హెల్ప్డ్ యూకి మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏమైంది, హ్యావెంట్ ఐ. అంటే మనకి ఏం యాడ్ చేసాము, క్వశ్చన్ ట్యాగ్లో కూడా నాట్ యాడ్ చేసాం. ఆ నాట్ దేనికి యాడ్ చేసాం, మనం హ్యావ్కి యాడ్ చేసాం. మరి హ్యావ్ అనేది ఏ వర్బ్, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్. అంటే మనకి క్వశ్చన్ ట్యాగ్ చేయాలన్నా కానీ మనకి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. క్వశ్చన్ ట్యాగ్ చేయాలన్నా మనకి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. సో మనం దీన్ని ఏమంటామంటే ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్, ఓకేనా. క్వశ్చన్ ట్యాగ్. ఇంతకుముందు ఏం చేసాం, మనం నెగిటివ్ స్టేట్మెంట్ చేసాము, ఆ తర్వాత ఏం చేసాము, క్వశ్చన్ చేసాము, ఆ తర్వాత ఏం చేసాము, క్వశ్చన్ ట్యాగ్ చేసాం, రైట్. ఇప్పుడు మనకి ఇంకొక యూసేజ్ ఏంటో చూద్దాం, రైట్. సపోజ్ మనకి ఇక్కడ మనకి టైం అడిగారు. ఏమడిగారు, ఐ హ్యావ్ హెల్ప్డ్ అనేది మనకి అది ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా అడిగారు. దాన్ని ఎలా చెప్పొచ్చు, మనకి ఏముంది, ఇక్కడ హ్యావ్ ఉంది కదా. హ్యావ్ని చూసి మనకి అది ప్రెజెంట్ పాస్ట్ చెప్పేయచ్చు లేదా, కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం, రైట్. ఫోర్త్ కాన్సెప్ట్, మనకి ఫోర్త్ కాన్సెప్ట్ దేని గురించి అంటే టైం గురించి అండి. దేని గురించి, టైం గురించి. ఇక్కడ మనకి ఏముంది, హ్యావ్ ఉంది కదా. హ్యావ్ అనేది మనకి ఏంటంటే హ్యావ్ ఫామ్స్లో హ్యావ్ అనేది మనకి ఏంటి, V1. హ్యావ్ మనకి ఏంటి, V1 చూసి మనం ఏం చెప్పేయచ్చు అంటే అది మనకి ప్రెజెంట్లో ఉంది అని చెప్పేయచ్చు. ఇందులో ఉంది చెప్పేయచ్చు, ప్రెజెంట్లో ఉంది అని చెప్పేయచ్చు. V1 చూసి హ్యావ్ చూసి మనకి ఇందులో చెప్పొచ్చు, మనకి అది ప్రెజెంట్లో ఉంది అని చెప్పొచ్చు. అండ్ మనం ఏం చెప్పగలుగుతున్నాం, మనం టైం చెప్పగలుగుతున్నాం. ఏం చెప్పగలుగుతున్నాము, టైం చెప్పగలుగుతున్నాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ సో హెల్పింగ్ వర్బ్ యొక్క యూసేజెస్ ఏంటో మనం డిస్కస్ చేస్తాం. సో హెల్పింగ్ వర్బ్ ఒక స్టేట్మెంట్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఎందుకు కావాలి, రైట్. సో ఎందుకంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇందులో ప్రతి కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీకు తెలియాలి. హెల్పింగ్ వర్బ్ యొక్క యూసేజ్ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముందో, రైట్. పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలన్నా మనకి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ రావాలి. పాజిటివ్ స్టేట్మెంట్ అది స్టేట్మెంట్ని క్వశ్చన్ చేయాలన్నా మనకి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ చేయాలన్నా మనకి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. అదేవిధంగా ఒక స్టేట్మెంట్లో ఉండే టైం చెప్పాలన్నా ఆ స్టేట్మెంట్ అనేది ప్రెజెంట్లో ఉందా, లేదంటే పాస్ట్లో ఉందా, లేదంటే ఫ్యూచర్లో ఉందా అని చెప్పాలన్నా కానీ మనకి ఏం తెలియాలి, హెల్పింగ్ వర్బ్ తెలియాలి. హెల్పింగ్ వర్బ్ తెలియకుండా మనం ఏం చేయలేము అనమాట. కాబట్టి ఈ ఇష్యూస్, ఈ విషయాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు తెలియాలి. అసలు ఆక్సిలరీ వర్బ్ని, హెల్పింగ్ వర్బ్ని ఎందుకోసం యూజ్ చేస్తాము అనే కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా తెలియాలి, ఓకేనా. ఇప్పుడైతే మనం సో ఇలా ఒకవేళ హెల్పింగ్ వర్బ్ ఉంటేనే జరుగుతున్నాయి కదా, హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఇవి పాసిబులా కాదా చూద్దాం. ఏంటి ఆ పాసిబిలిటీస్, సో నెగిటివ్ స్టేట్మెంట్ చేయొచ్చా లేదా, క్వశ్చన్ చేయొచ్చా లేదా, లేదంటే క్వశ్చన్ ట్యాగ్ చేయొచ్చా లేదా, లేదంటే టైం చెప్పొచ్చా లేదా, ఇవి మనం చూద్దాం, ఓకేనా. ఇప్పుడు దాన్ని మనం డిస్కస్ చేద్దాం. అసలు హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని కూడా పాసిబులా కాదా మనం చూద్దాం, రైట్. ఆ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇలా ఉందనుకోండి. ఇంతకుముందు అయితే ఏం రాసుకున్నాం మనం, ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ హెల్ప్డ్ యూ రాద్దాం, ఓకేనా. ఐ హెల్ప్డ్ యూ ఇది మనకి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మనకి ఏముందో చూడండి, ఐ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్. హెల్ప్డ్ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. యూ మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్. మరి ఇంతకుముందు చెప్పుకున్న స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ మనకి బేసిక్ డిఫరెన్స్ మనకి ఏంటి, ఇంతకుముందు స్టేట్మెంట్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ రెండు ఉన్నాయి. కానీ మనకి హెల్పింగ్ వర్బ్ ఉందా, అసలు ఒకటే వర్బ్ ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ కాదు, మనకి ఏంటిది మెయిన్ వర్బ్. ఒకటే వర్బ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఆబ్వియస్గా మరి ఇది కూడా మనకి ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనకి దీనికి నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం, రైట్. నాట్ యాడ్ చేయాలి కదా. నాట్ దేనికి యాడ్ చేస్తారు, ఇప్పుడు మనకి ఐ నాట్ అంటారా, చెప్పలేము.
ఐ హెల్ప్డ్ నాట్ అంటామా, చెప్పలేము. ఐ హెల్ప్డ్ యూ నాట్ అంటామా, చెప్పలేము. అంటే మనం ఏం చేయలేకపోతున్నాము, నెగిటివ్ స్టేట్మెంట్ చేయలేకపోతున్నాము. ఏం చేయలేకపోతున్నాము, నెగిటివ్ స్టేట్మెంట్ చేయలేకపోతున్నాం. మరి నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే మనకు కంపల్సరీ ఏం కావాలి, సో ఆక్సిలరీ వెబ్ కావాలి. ఏం కావాలి, ఆక్సిలరీ. లేదా దాన్ని ఏమంటాం మనం, హెల్పింగ్ వెబ్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఆ హెల్పింగ్ వెబ్ ఏంటో చూద్దాం. రైట్, మనకి హెల్పింగ్ వెబ్ ఉందా, లేదు. కానీ మనకి ఏముందంటే ఈ హెల్ప్ మనకి ఏంటి, V2. ఈ హెల్ప్ మనకి ఏంటి, మనకి V2. ఇది ఈ కాన్సెప్ట్ గురించి మనం కొద్దిసేపట్లో నేర్చుకోబోతున్నాం. ఎప్పుడైనా సరే మనకి ఒక స్టేట్మెంట్లో డైరెక్ట్గా మనకి V2 ఫామ్ ఉంటే దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఐ డిడ్ ప్లస్ V1గా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఐ డిడ్ ప్లస్ V1. దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం ఇదే క్లాస్లో, లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో ఎప్పుడైనా సరే మనకి V2 ఉంటే, స్టేట్మెంట్లో V2 ఉంటే దాన్ని ఏం రాసుకోవచ్చు, డిడ్ ప్లస్ V1 అని రాసుకోవచ్చు. అంటే ఐ హెల్ప్ నేను రాసుకోవచ్చు, ఐ డిడ్ హెల్ప్ యూ అని రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు కూడా మనకి ఇదేంటి, మనకి ఇది పాజిటివ్ స్టేట్మెంటే. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, మనం సో డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేయొచ్చు, మనకి ఇక్కడ మనకి ఐ మనకి ఏమవుతుంది, అగైన్ మనకి సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఈ సమయం మనకి ఎన్ని వెబ్స్ ఉన్నాయి, 2 వెబ్స్ ఉన్నాయి. డిడ్ ఒక వెర్బ్, హెల్ప్ ఒక వెర్బ్. రైట్, కాబట్టి డిడ్ ఏమవుతుంది, మనకి హెల్పింగ్ వెబ్ అవుతుంది. హెల్ప్ మనకి ఏమవుతుంది, మెయిన్ వెబ్ అవుతుంది. హెల్పింగ్ వెబ్ ప్లస్ మెయిన్ వెబ్. ఆ తర్వాత యూ మనకి ఏమవుతుంది, అగైన్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈసారి అయితే మనకి ఏమున్నాయి, మనకి హెల్పింగ్ వెబ్ మెయిన్ వెబ్ 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం నెగిటివ్ చేయొచ్చేమో చూద్దాం. రైట్, చేయొచ్చా, మనం నెగిటివ్ చేయొచ్చా, ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, సో ఆ నాట్ యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి, నాట్ని హ్యావ్కి యాడ్ చేయాలి. నాట్ దేనికి యాడ్ చేయాలి, మనకి హెల్పింగ్ వెబ్కి యాడ్ చేయాలి. రైట్, కాబట్టి ఆ హెల్పింగ్ వెబ్ మనం ఏం యాడ్ చేయొచ్చు, నాట్. అప్పుడు ఏమైంది, డిడ్ నాట్. ఐ డిడ్ నాట్ హెల్ప్ యూ, ఐ డిడ్ నాట్ హెల్ప్ యూ. దీన్నే మనం షార్ట్ ఫామ్ చేస్తే, ఏం చేస్తే షార్ట్ ఫామ్ చేస్తే ఏమైందంటే ఐ డిడెంట్ అవుతుంది. ఏమవుతుంది, ఐ డిడెంట్. షార్ట్ ఫామ్ ఏమవుతుంది, ఐ డిడెంట్. కాబట్టి ఏం చేయగలిగాం, ఇప్పుడు మనకి దీనికి నెగిటివ్ చేయగలిగాం, అంటే నాట్ యాడ్ చేయగలిగాం. నాట్ దేనికి యాడ్ చేయగలిగాం, ఇక్కడ డిడ్ అనేది మనకి ఏంటి, హెల్పింగ్ వెబ్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇంతకు ముందు అయితే మనం డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ నుంచి డైరెక్ట్గా మనం ఏం చేయలేకపోయాము, నెగిటివ్ స్టేట్మెంట్ చేయలేకపోయాం. కానీ ఎప్పుడైతే దాన్ని మనం హెల్పింగ్ వెబ్ మెయిన్ వెబ్ ఫార్మాట్లో రాసుకున్నామో అప్పుడు ఏం చేయగలిగాం, మనం సో నెగిటివ్ స్టేట్మెంట్ చేయగలిగాం. అంటే మనకి నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే కంపల్సరీ ఏం కావాలి, హెల్పింగ్ వెబ్ కావాలి. అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్, మనకి ఇది స్టేట్మెంట్ కదా, ఈ స్టేట్మెంట్ మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా ఐ హెల్ప్డ్ యూ అంటే డైరెక్ట్గా మనకి క్వశ్చన్ పాసిబులా, సో హెల్ప్డ్ అయ్యూ అంటామా, మనం చెప్పలేం కదా డైరెక్ట్గా. ఇక్కడ ఈ స్టేట్మెంట్ నుంచి డైరెక్ట్గా మనకి ఏం పాసిబుల్ కాదు, క్వశ్చన్ ఫామ్ పాసిబుల్ కాదు. మరి దేనివల్ల పాసిబుల్ అవుతుంది, దీన్ని మనం ఏమైనా రాసుకున్నాము, హెల్పింగ్ వెబ్ ప్లస్ మెయిన్ వెబ్ రాసుకున్నాం కదా, దీన్ని చూసి మనం ఏం చేయొచ్చు, క్వశ్చన్ చేసేయచ్చు. ఓకేనా, మరి ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. రైట్, సో ఐ డిడ్ హెల్ప్ యూ ఏమైందంటే డిడ్ ఐ హెల్ప్ యూ. ఏమైంది, డిడ్ ఐ హెల్ప్ యూ. డిడ్ ఐ హెల్ప్ యూ. డిడ్ ఐ హెల్ప్ యూ మనకి ఏమవుతుందంటే క్వశ్చన్ అవుతుందండి. ఏమవుతుంది, క్వశ్చన్. ఎలా చెప్పేయచ్చు క్వశ్చన్ అని, మనకి ఇక్కడైతే మనకి ఏముంది, సబ్జెక్ట్ తర్వాత ఏమొచ్చింది, హెల్పింగ్ వెబ్ వచ్చింది. మరి ఇక్కడ ఏమొచ్చింది, డిడ్ మనకి ఏంటి, హెల్పింగ్ వెబ్. మనకి ఐ మనకి ఏంటి, సబ్జెక్ట్. అంటే ఇది రివర్స్లో ఉందా లేదా, ఇలా రివర్స్లో ఉన్నదాన్ని ఏమంటామంటే మనం ఇన్వర్షన్ అంటామండి. ఏమంటాము, ఇన్వర్షన్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, ఇక్కడ మనకి ఏమొచ్చింది, హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఇలా వస్తే దాన్ని ఏమంటాం, మనం ఇన్వర్షన్ అంటాం. సో ఇప్పుడు కూడా మనకి క్వశ్చన్లో మనకి ఏముంటుంది, ఇన్వర్షన్ ఉంటుంది. రైట్, ఆ ఇన్వర్షన్ రావాలంటే కంపల్సరీ ఏముండాలి, మనకి హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఇన్వర్షన్ రావాలంటే కంపల్సరీ ఏముండాలి, మనకి హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. కాబట్టి మనం క్వశ్చన్స్ చేయాలంటే కంపల్సరీ ఏముండాలి, మనకి హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఐ హెల్ప్డ్ యూ. మనకి అయిపోయింది కదా ఇంతకు ముందు. సో ఎగ్జాంపుల్ చెప్పినట్టుగానే మనం ఏం చేసాము, సో పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ చేసాము, క్వశ్చన్ చేసాము. నెక్స్ట్ మనకి ఏంటి, క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్. మరి ఇప్పుడు ఐ హెల్ప్డ్ యూకి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందో చెప్పగలుగుతారా, ఐ హెల్ప్డ్ యూ. డైరెక్ట్గా చేయొచ్చు మనం, ఐ హెల్ప్డ్ యూకి క్వశ్చన్ ట్యాగ్ డైరెక్ట్గా చేయగలుగుతామా, డైరెక్ట్గా చేయలేము. దానికోసం మనకి ఏం కావాలి, ఖచ్చితంగా హెల్పింగ్ వెబ్ కావాలి. ఆ హెల్పింగ్ వెబ్ వచ్చే విధంగా మనం ఏం చేసాం, మనం ఐ డిడ్ హెల్ప్ యూ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి క్వశ్చన్ ట్యాగ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఇందులో హెల్పింగ్ వెబ్ ఏముంది, డిడ్ ఉంది. ఆ డిడ్ని తీసుకోవచ్చు మనం. ఓకేనా, ఆ తర్వాత మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మనకి ఏం లేదు, సో నాట్ లేదు, నెగిటివ్ స్టేట్మెంట్ కాదు కాబట్టి నాట్ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ట్యాగ్లో మనకి ఏమైనా నెగిటివ్ రావాలి. దాన్ని ఏమంటానంటే నేను డిడెంట్ అంటాను, డిడ్ నాట్ ఏమంటాను, డిడెంట్ అంటాను. ఆ తర్వాత సబ్జెక్ట్ ఎవరంటే మనకి ఐ ఉంది కాబట్టి ఏమంటాను నేను, డిడెంట్ ఐ. ఏమవుతుంది మనకి, డిడెంట్ ఐ. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్ ట్యాగ్ చేయొచ్చు. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్. ఇప్పుడు ఇది మనకి ఏంటిది, క్వశ్చన్ ట్యాగ్. ఇది మనకి ఏంటిది, క్వశ్చన్ ట్యాగ్. మనం క్వశ్చన్ ట్యాగ్ చేయగలిగాం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే సో రైట్ టైం చెప్పొచ్చా లేదా, రైట్. మరి ఇక్కడ చూడడానికి ఏముందో, ఐ హెల్ప్డ్ యూ అంటే ఇక్కడ ఐ డిడ్ హెల్ప్ యూ అని లేకపోయినా కానీ మనం ఏం చెప్పొచ్చు, డైరెక్ట్గా ఇది పాస్ట్లో ఉంది అని చెప్పేయచ్చు. కానీ ఎలా చెప్పగలుగుతున్నామంటే ఈ హెల్ప్డ్లోనే మనకి ఏముంది, రైట్. సో ఇన్హెరెంట్గా మనకి ఏముందంటే డిడ్ ఉంది. ఈ హెల్ప్డ్లోనే ఇన్హెరెంట్గా మనకి ఏముంది, డిడ్ హెల్ప్ ఉంది. కాబట్టి మనం ఆ విధంగా డైరెక్ట్గా మనం ఏం చెప్పగలుగుతున్నాము, టైం చెప్పగలుగుతాం. సో మనకి ఇక్కడ టైం ఏమవుతుంది, మనకి టైం అనేది పాస్ట్ అవుతుంది. టైం మనకి ఏమవుతుంది, పాస్ట్ అవుతుంది.
అవుతుంది. ఎలా చెప్పొచ్చు పాస్ట్ అని మనకి ఏముంది హెల్ప్డ్ ఉంది కాబట్టి హెల్ప్డ్ మనం ఏం రాసుకోవచ్చు మనం డిడ్ ప్లస్ V1 రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు డిడ్ ప్లస్ హెల్ప్ అని రాసుకోవచ్చు. కాబట్టి డిడ్ మనకి ఏం చెప్తుంది ప్రజెంటా పాస్టా పాస్ట్. డిడ్ పాస్ట్ కాబట్టి డైరెక్ట్గా హెల్ప్డ్ కూడా మనకి ఏం చెప్తుంది పాస్ట్ చెప్తుంది. ఈ విధంగా మనకి ఈ హెల్పింగ్ అప్ యూజ్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు టైం చెప్పొచ్చు. అంటే సో మొత్తానికైతే ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్కి మనం నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలన్నా ఓకేనా, లేదంటే క్వశ్చన్ చేయాలన్నా, లేదంటే క్వశ్చన్ ట్యాగ్ చేయాలన్నా, లేదంటే టైం చెప్పాలన్నా మనకి ఏముంటే సరిపోతుంది హెల్పింగ్ అప్ ఉంటే సరిపోతుంది. హెల్పింగ్ అప్ లేకుండా ఇవి మనకి పాసిబుల్ కాదు అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? ఇది అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? హెల్పింగ్ అప్ యొక్క ఇంపార్టెన్స్ మీరు అలవాటు చేసుకుంటే తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ మనకి చాలా ఈజీ అయిపోతాయండి. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు వరకు మనం హెల్పింగ్ అప్ లేదంటే ఆక్సిలరీ వెబ్ యొక్క ఇంపార్టెన్స్ చూసాం కదా. అందులో ఇప్పుడు మనం మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తామంటే ఆ లాస్ట్ కాన్సెప్ట్ ఉంది కదా మనకి. ఏం చెప్పుకున్నాం మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ చేయొచ్చు అని చెప్పుకున్నాము, క్వశ్చన్స్ చేయొచ్చు అని చెప్పుకున్నాము, క్వశ్చన్ ట్యాగ్స్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఏం చెప్పుకున్నాం లాస్ట్లో ఏం చెప్పుకున్నాం మనం సో రైట్ సో టైం చెప్పొచ్చు. ఒక హెల్పింగ్ అప్ చూసి మనం ఏం చెప్పొచ్చు టైం చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం సో ఒక కేటగరైజేషన్ చూస్తాం, ఒక సో క్లాసిఫికేషన్ చూస్తాం. ఓకేనా? ఇప్పుడు ఒక 2 స్టేట్మెంట్స్ రాస్తా జాగ్రత్తగా చూడండి. సపోజ్ మనకి ఎలా ఉందనుకోండి ఓకేనా, షీ ప్లేయింగ్ ఓకేనా, షీ ప్లేయింగ్ అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ చూసి మీరు టైం చెప్పగలుగుతున్నారా? టైం చెప్పలేరు చూడండి ఓకేనా. అదేవిధంగా షీ డాన్సింగ్ ఈ స్టేట్మెంట్ చూసి కూడా మనం ఏం చెప్పొచ్చు మనం ఏం చెప్పలేము మనం టైం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ మనకి ఏముంది ఓన్లీ ప్లేయింగ్ ఉంది. ప్లేయింగ్ మనకి ఏ వెబ్ ఇక్కడ మెయిన్ వెబ్, డాన్సింగ్ మనకి ఏ వెబ్ ఇక్కడ మెయిన్ వెబ్. ఈ మెయిన్ వెబ్ చూసి మనం ఏం చెప్పలేకపోతున్నాం టైం చెప్పలేకపోతున్నాం. కానీ ఏం చెప్పొచ్చు సో ఇక్కడ ఆమె ఏం చేస్తుంది ప్లేయింగ్, ఇక్కడ ఏం చేస్తుంది డాన్సింగ్. అంటే మెయిన్ వెబ్ చూసి మనం ఏం చెప్పొచ్చు అంటే యాక్షన్ చెప్పొచ్చు. మెయిన్ వెబ్ చూసి ఏం చెప్పొచ్చు మనం యాక్షన్ చెప్పేయచ్చు. మెయిన్ వెబ్ చూసి యాక్షన్ చెప్పొచ్చు. కానీ ఏం చెప్పలేకపోతున్నాము టైం చెప్పలేకపోతున్నాం. ఒకవేళ ఇదే స్టేట్మెంట్లో అసలు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, మనం ఏం చేద్దాం దీన్ని షీ ఈజ్ అని రాద్దాం. షీ ఈజ్ ప్లేయింగ్ అని రాద్దాం. ఇక్కడ ఏం రాద్దాము షీ వాజ్ డాన్సింగ్ అని రాద్దాం. ఇప్పుడు మనకి ఇవి కరెక్టే. ఇప్పుడు మనకి సో ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ ఈజ్ అనేది మనకి ఏంటి ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఈజ్ అనేది మనకి ఏంటి హెల్పింగ్ వర్బ్. ఈజ్ మనకి ఏంటి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఓకేనా. ఇక్కడ వాజ్ మనకి ఏంటి హెల్పింగ్ వర్బ్. ఇంతకుముందు అయితే మనం ఏం చెప్పలేకపోయాం షీ ప్లేయింగ్ అన్నప్పుడు టైం చెప్పలేకపోయాం. ఇప్పుడు చెప్పొచ్చా లేదా షీ ఈజ్ అన్నప్పుడు మనకి ఏ టైం ఉంది మనకి ఇది ప్రెజెంట్లో ఉంది. ఎందులో ఉంది మనకి ఇది ప్రెజెంట్లో ఉంది. షీ వాజ్ అన్నప్పుడు ఎందులో ఉంది మనకి పాస్ట్లో ఉంది. ఇప్పుడు మనం టైం చెప్పగలుగుతున్నామా లేదా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి ఓకేనా. హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి మనం ఏం చెప్పొచ్చు టైం చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు టైం చెప్పొచ్చు. మరి మెయిన్ వెబ్ యూస్ చేసి ఏం చెప్పొచ్చు మనం యాక్షన్ గురించి చెప్పొచ్చు. ఈ పాయింట్ అనేది మీ మైండ్లో ఉండాలి ఓకేనా. ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సో టెన్స్ అనే కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాం మనం టెన్స్ అనే కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఏంటి ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడ ఈజ్ లేనప్పుడు కానీ వజ్ లేనప్పుడు కానీ మనం ఏం చెప్పలేకపోయాము ఇక్కడ టైం చెప్పలేకపోయాము. కానీ ఏం చెప్పగలిగాము ఆమె ఆడుతుంది ఆమె డ్యాన్స్ చేస్తుందని యాక్షన్ గురించి చెప్పగలిగాము. అంటే మెయిన్ వెబ్ చూసి మనం ఏం చెప్పొచ్చు యాక్షన్ చెప్పొచ్చు. అదే హెల్పింగ్ వెబ్ చూసి మనం ఏం చెప్పొచ్చు టైం చెప్పొచ్చు. ఈ విషయం అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి ఓకేనా. ఇప్పుడైతే సో ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం చెప్పుకున్నాము, మెయిన్ వెబ్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ హెల్పింగ్ వెబ్స్లో మనకి క్లాసిఫికేషన్ ఏముంటుందో చూద్దాం. ఈ ఆక్సిలరీ వెబ్స్లో క్లాసిఫికేషన్ ఏముంటుందో మనం చూద్దాం ఓకేనా. ఇప్పుడు ఈ ఆక్సిలరీ వెబ్స్లో మనకి సో క్లాసిఫికేషన్ చూద్దాం ఓకేనా. రైట్ ఆక్సిలరీ వెబ్స్ ఓకేనా. ఇందులో మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీస్ అంటాం. ఏమంటాము ప్రైమరీ ఆక్సిలరీస్ రైట్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే మోడల్ ఆక్సిలరీస్ ఓకే. ప్రైమరీ ఆక్సిలరీస్ ఇంకా మోడల్ ఆక్సిలరీస్ ఈ 2 మనకి ఇంపార్టెంట్ రైట్. ఇప్పుడైతే మనకి ప్రైమరీ ఆక్సిలరీస్లో ఏముంటాయి మోడల్ ఆక్సిలరీస్లో ఏముంటాయో చూద్దాం రైట్. నార్మల్గా మనకి ప్రైమరీ ఆక్సిలరీస్లో మనకి ఏముంటాయి అంటే రైట్ డూ ఫార్మ్స్ ఉంటాయి. ఏముంటాయి మనకి డూ ఫార్మ్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏముంటాయి అంటే హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటాయంటే బీ ఫార్మ్స్ ఉంటాయి ఓకేనా. సో మనకి ప్రైమరీ ఆక్సిలరీస్ మనకి ఏముంటాయి డూ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏముంటాయి బీ ఫార్మ్స్ ఉంటాయి. మోడల్లో మనకి ఏముంటాయి సో కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్ అవి ఉంటాయి. వాటిని ఏమంటాం మనం మోడల్ ఆక్సిలరీస్ రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డూ ఫార్మ్స్లో ఏ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్లో ఏ ఫార్మ్స్ ఉంటాయి, బీ ఫార్మ్స్లో ఏ ఫార్మ్స్ ఉంటాయో చూద్దాం రైట్. మనకి ఇక్కడ మనకి ఏం చేద్దామంటే ఇది V1 అనుకుందాం, V2, V3 నెక్స్ట్ ఏంటి V4. మనకు తెలిసిన విషయం ఏంటంటే V4 అంటే ఇప్పుడు కూడా మనకి ఏముంటుంది V1 ప్లస్ ING ఉంటుంది. V4 మనకి ఏముంటుంది V1 ప్లస్ ING ఉంటుంది. ఈ V1, V2, V3, V4 ఏమంటామంటే కాంజుగేషన్ అంటామండి. ఏమంటాం మనం కాంజుగేషన్ అంటాం ఓకేనా. ఎనీవే ఇప్పుడు చూద్దామా డూ ఫార్మ్స్ మనకి ఏముంటాయి అంటే V1లో డూ కానీ లేదంటే డస్ కానీ ఉంటాయి. ఏముంటాయి
డూ డస్ ఉంటాయి. మరి V2లో ఏముంటుందంటే డిడ్ ఉంటుంది. ఏముంటుంది? డిడ్. మరి V3లో ఏముంటుందంటే డన్ ఉంటుంది. ఏముంటుంది? డన్ ఉంటుంది. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు V4 కావాలి. V4 కావాలి మనం ఏం యాడ్ చేయాలి? ING యాడ్ చేయాలి. దేనికి ING యాడ్ చేయాలి? V1కి ING యాడ్ చేయాలి. ఇప్పుడు V1 అంటే మనకి ఏముంది? డూ ఉంది, డస్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ డస్ని V5 అంటారండి. V5. సో V5 అనొచ్చు. బట్ ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి V5 తీసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ సెపరేట్ కాన్సెప్ట్ అయిపోతుంది. కాబట్టి మనం V5 తీసుకుంటే అది కన్ఫ్యూజన్ అనేది అయ్యింది. కాబట్టి ఏం చేద్దామంటే దీన్ని V1గానే కన్సిడర్ చేద్దాం. ఇది కూడా మనకి ఏంటి? V1. మరి ఇప్పుడు డూ కూడా V1, డస్ కూడా మనకి ఏంటి? V1. ఇప్పుడు మనకి ఏం యాడ్ చేయాలి? ING యాడ్ చేయాలి. మరి డూయింగ్ అంటామా, డజింగ్ అంటామా? డూయింగ్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి ING కావచ్చు, ఎస్ కావచ్చు, ES కావచ్చు, IES కావచ్చు, ED కావచ్చు, T కావచ్చు. సో దీన్ని దేనికి యాడ్ చేస్తామంటే మనం బేస్ ఫామ్కి యాడ్ చేస్తాం. దేనికి యాడ్ చేస్తాము? బేస్ ఫామ్. కాబట్టి బేస్ ఫామ్ మనకి ఏంటి? డూ ఫామ్స్లో బేస్ ఫామ్ మనకి ఏంటి? డూ ఫామ్లో బేస్ ఫామ్ మనకి ఏంటి? డూ. కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఈ ING దేనికి యాడ్ చేయాలి? డూకే. అప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి డూయింగ్ అవుతుంది. ఏమవుతుంది? డూయింగ్. సో మొత్తానికి ఒకసారి మళ్ళీ చూడండి. డూ ఫామ్స్ మనకి V1 ఏముంటాయి? డూ డస్ ఉంటాయి. V2 ఏముంటాయి? డిడ్ ఉంటుంది. ఓకేనా? V3 ఏముంటుంది? డన్ ఉంటుంది. V4 ఏమవుతుంది? మనకి డూయింగ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేద్దామంటే హ్యావ్ ఫామ్స్ చూద్దాం. ఇక్కడ హ్యావ్ ఫామ్స్ మనకి V1 ఏముంటాయి అంటే హ్యావ్ ఇంకా హ్యాజ్. ఈ రెండు మనకేంటి? V1 అవుతుంది మనకి. సో V2 ఏమవుతుందంటే హ్యాడ్ అవుతుంది. V3 కూడా మనకి ఏమవుతుందంటే హ్యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు మనకి V4 రావాలి. V4 మనకి ఏంటి? V1కి ING యాడ్ చేయాలి. V1కి ING అంటే ఇక్కడ దేనికి యాడ్ చేయాలి? ఇక్కడ V1 అంటే మనకి ఏముంది? హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది. మనకి హ్యావింగ్ అంటామా, హ్యాజింగ్ అంటామా? హ్యావింగ్ అనాలి. ఎందుకు హ్యావింగ్ అనాలి? ఎప్పుడు కూడా మనం ING దేనికి యాడ్ చేయాలి? బేస్ ఫామ్కి యాడ్ చేయాలి. కాబట్టి ఏమనాలి? హ్యావింగ్. మనకి ఏముందో చూడండి, అక్కడ B ఫామ్ ఉంది. రైట్? B ఫామ్స్. రైట్? ఇప్పుడు B ఫామ్స్ మనకి V1 ఏమున్నాయో చూద్దాం. రైట్? B ఫామ్స్ V1 మనకి ఏమైతే యామ్, ఈజ్, ఆర్ వీటిని ఏమంటామంటే V1 అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి, మీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా? సో బీ ఫామ్స్ V1 మనకి ఏంటి? యామ్, ఈజ్, ఆర్. మరి V2 ఏమవుతాయంటే వజ్, వర్. ఏమైతే మనకి వజ్, వర్ని ఏమంటాం? V2 అంటాం. మరి V3 ఏమంటామంటే మనం బీన్. ఏంటి? మనకి బీన్. మరి ఇప్పుడు ఏం కావాలి? మనకి V4 కావాలి. V4 కావాలంటే మనం ఏం యాడ్ చేయాలి? V1కి ING యాడ్ చేయాలి. మరి V1 అంటే మనకి ఏమున్నాయి? యామ్, ఈజ్, ఆర్. యామింగ్ అంటామా, ఈజింగ్ అంటామా, ఆరింగ్ అంటామా? అనం. మనం ఇప్పుడు కూడా ఏం చేయాలి? బేస్ ఫామ్కి ING యాడ్ చేయాలి. మరి బీ ఫామ్స్ బేస్ ఫామ్ మనకి ఏమవుతుంది? బీ. కాబట్టి మనకి ఏమొచ్చింది? ఇక్కడ మనకి బీయింగ్ వస్తుంది. ఏమొస్తుంది? బీయింగ్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ప్రైమరీ ఆక్సిలరీస్ అంటాం. ఏమంటాము? ప్రైమరీ ఆక్సిలరీస్ మనకి ఏ ఫామ్స్ ఉంటాయి? డూ ఫామ్స్ ఉంటాయి, హ్యావ్ ఫామ్స్ ఉంటాయి, బీ ఫామ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడైతే మనకి వీటిని ఏమనుకున్నాం మనం? ఆక్సిలరీ వెబ్స్ మనం దేనికోసం యూజ్ చేస్తాం అనుకున్నాం? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక స్టేట్మెంట్లో మనకి హెల్పింగ్ వెబ్స్ దేనికోసం యూజ్ చేస్తాము? టైం కోసం. దేనికోసము? టైం కోసం యూజ్ చేస్తాము. అదే మెయిన్ వెబ్స్ దేనికోసం యూజ్ చేస్తాము? యాక్షన్ కోసం యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి మనకి ఇవి టైం చెప్పాలి. ఈ వెబ్స్ మనకి ఏం చెప్పాలి? టైం వెబ్ చెప్పాలి. నార్మల్గా మనకి టైం అంటే మనకి ఏముంది? మనకి ప్రెజెంట్ టైము, పాస్ట్ టైము, ఫ్యూచర్ టైం. అయితే ఇక్కడ ఉన్న వర్బ్స్లో ఏ వర్బ్స్ మనకి V1 అదే ఏ వర్బ్స్ మనకి టైం గురించి చెప్తాయి? ఓకేనా? సో ఏ వర్బ్స్ మనకి ప్రెజెంట్ గురించి చెప్తాయి, ఏ వర్బ్స్ మనకి పాస్ట్ గురించి చెప్తాయి, ఏ వర్బ్స్ మనకి ఫ్యూచర్ గురించి చెప్తాయి, అది మనకి చాలా ఇంపార్టెంట్. రైట్? అయితే చూద్దాం. రైట్? మనకి ఏముంది? V1 ఉంది కదా. సో ఈ V1 ఉన్న ఈ సెట్ మొత్తం, ఓకేనా, ఈ V1 ఉన్న సెట్ మొత్తం మనకి ఏం చెప్తుందంటే, ఏ టైం చెప్తుందంటే ప్రెజెంట్ టైం గురించి చెప్తుందండి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? అంటే ఇప్పుడు నుంచి మీకు ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్లో మీకు డూ కనిపించినా, డస్ కనిపించినా, హ్యావ్ కనిపించినా, హ్యాస్ కనిపించినా, యామ్, ఈజ్, ఆర్ వీటిల్లో ఏది కనిపించినా కానీ అక్కడ మీకు టైం ఏముంటుంది? ప్రెజెంట్ ఉంటుంది 100%. వీటిల్లో మీకు ఏది కనిపించినా, ఎందుకంటే మనకి V1 కదా, V1 అంటే మనకి ప్రెజెంటా, పాస్టా? ప్రెజెంట్. అంటే ఈ వర్బ్స్లో ఏ వెర్బ్ కనిపించినా కానీ అక్కడ మీకు టైం ఏముంటుంది? ప్రెజెంట్ ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకునేవి చాలా ఇంపార్టెంట్. మనకి టెన్సెస్లో యూజ్ చేస్తాము, సో వాయిస్లో యూజ్ చేస్తాము, స్పీచ్లో యూజ్ చేస్తాము, క్వశ్చన్ ట్యాగ్స్లో యూజ్ చేస్తాం, ప్రతి చోట యూజ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు అందరూ తెలియాల్సిందే. అర్థమైందా? ఈ V1 కానీ కనిపిస్తే మనకి ఏముంటుంది? టైం అనేది ప్రెజెంట్ ఉంటుంది. మరి నెక్స్ట్ మనకి ఏంటి? పాస్ట్ కదా. మరి పాస్ట్ గురించి చెప్పేది మనకి ఏముంది ఇక్కడ మనకి? సో V2నా, V3నా? ఆబ్వియస్గా మనకి V2 ఏం చెప్తుంది? మనకి పాస్ట్ చెప్తుంది. అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్లో ఈ వెబ్స్ కనిపిస్తే అక్కడ మనకి టైం ఏముంటుంది? పాస్ట్ ఉంటుంది. ఏంటవి? డిడ్ కానీ, హ్యాడ్ కానీ, లేదంటే వస్ కానీ, వర్ కానీ, ఈ వర్బ్స్ కానీ కనిపిస్తే కంపల్సరీ అక్కడ టైం ఏముంటుంది? పాస్టే ఉంటుంది. ఈ వెబ్స్ కనిపిస్తే ప్రెజెంట్ ఉంటుంది, ఈ వెబ్స్ కనిపిస్తే పాస్ట్ ఉంటుంది. మరి నెక్స్ట్ మనకి మిగిలింది ఏముంది? ఫ్యూచర్ టైం కదా. మరి ఫ్యూచర్ టైం గురించి చెప్పేది ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే V3 అనుకుంటారు. ఫ్యూచర్ కాదు, V3 కాదని. V3 మనకి ఫ్యూచర్ గురించి చెప్పదు. అందుకని మనకి సో V4 చెప్పిద్దాం. మరి V4 కూడా మనకి ఏం చెప్పదు? ఫ్యూచర్ టైం గురించి చెప్పదు. అంటే యాక్చువల్గా ఈ రెండు మనకి ఏం చెప్పవు? మనకి టైం గురించి చెప్పవు.
చెప్పవు. ఈ రెండు మనకి ఏం చెప్పవు, టైం గురించి చెప్పవు. ఇవి మనకి ఏం చెప్తాయంటే యాక్షన్ గురించి మాత్రమే చెప్తాయి. దేని గురించి చెప్తాయి, యాక్షన్ గురించి మాత్రమే చెప్తాయి. సో ఇవి ఎప్పుడు వాడతామంటే వీటిని పర్ఫెక్ట్లో వాడతాం. ఎప్పుడు వాడతాము, పర్ఫెక్ట్లో. వీటిని ఎప్పుడు వాడతామంటే కంటిన్యూస్లో వాడతాం. అర్థమైందా, మనకి ఎప్పుడు కూడా డన్ అంటే V3 కదా, డన్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, బీన్ కావచ్చు, అంటే V3 ఫామ్స్ కదా. వాటి మనం ఎప్పుడు వాడతాం, మనం పర్ఫెక్ట్లో వాడతామని. ఎప్పుడు వాడతాం, మనం పర్ఫెక్ట్లో వాడతాం, రైట్. మరి ఇప్పుడు వీటిని ఎప్పుడు వాడతాం, మనం కంటిన్యూస్లో వాడతాం. ఎప్పుడు వాడతాం, మనం కంటిన్యూస్ టెన్సెస్లో వాడతాం. కాబట్టి ఇది మీకు తెలియాలి. అర్థమైందా. సో ఇవి ఏం చెప్తాయి, మనకి యాక్షన్ చెప్తాయి. సో యాక్షన్ మనకి ఏం కావచ్చు, పర్ఫెక్ట్ యాక్షన్ కావచ్చు, లేదంటే కంటిన్యూస్ యాక్షన్ కావచ్చు. కానీ ఏం చెప్పవు, మనకి అవి టైం గురించి చెప్పవు. కాబట్టి వీటి గురించి మీరు worry అవ్వద్దు, రైట్. సో మనకి టైం చెప్పేవి మనకి ఏంటి, ఓన్లీ V1 ఇంకా V2. V1 అయితే మనకి ఏ టైం ఉంటుంది, ప్రజెంట్ టైం ఉంటుంది. V2 అయితే మనకి ఏముంటుంది, పాస్ట్ టైం ఉంటుంది. ఇప్పుడైతే మనకి మిగిలింది ఏముంది, ఫ్యూచర్ టైం. మరి ఫ్యూచర్ టైం గురించి చెప్పి మనకి ఏమున్నాయి, ఇంకేం లేవు కదా. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మోడల్ వెబ్స్కి వస్తాం. అర్థమైందా. ఈ మోడల్ వెబ్స్ మనకి చాలా ఉన్నాయి కదా. కెన్ ఉంది, కుడ్ ఉంది, మే ఉంది, మైట్ ఉంది, విల్, వుడ్, షల్, షుడ్, ఆట్ టు, డేరు, నీడ్, ఇలా చాలా మనకి మోడల్ వెబ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం. అంటే ఈ క్లాస్లో అయితే మనకి అవన్నీ డిస్కస్ చేయకుండా ఓన్లీ మనం ఏం డిస్కస్ చేస్తామంటే విల్ ఇంకా షల్ డిస్కస్ చేయబోతున్నాం. ఏం డిస్కస్ చేయబోతున్నాము, విల్ ఇంకా షల్. ఎందుకంటే ఈ రెండు మాత్రమే మనకి ఏం చెప్తాయంటే టైం గురించి చెప్తాయి. ఈ రెండు మాత్రం ఏం చెప్తాయి, మనకి టైం. ఏ టైం గురించి చెప్తాయంటే మనకి అవి ఫ్యూచర్ టైం గురించి చెప్తాయి. ఏం చెప్తాయి, మనకి ఫ్యూచర్ టైం గురించి చెప్తాయి. ఓకే. ఇప్పుడు వీటిని హెల్పింగ్ వెబ్స్గా వాడినప్పుడు మళ్ళీ వీటిని మెయిన్ వెబ్స్గా వాడితే మళ్ళీ నార్మలే. వీటిని మెయిన్ వెబ్ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈ డూ ఫార్మ్స్ ఉన్నాయి కదా, హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, మోడల్ వెబ్స్ ఉన్నాయి కదా. వీటిని మనం ఎలా వాడచ్చు అంటే ఆక్సిలరీ వెబ్స్గా వాడచ్చు, మెయిన్ వెబ్స్గా కూడా వాడచ్చు. దాని గురించి కూడా నేను చెప్తా. ఓకేనా, డోంట్ వెరీ. సో ఫస్ట్ అయితే వీటిని ఆక్సిలరీ వెబ్స్గా వాడినప్పుడు ఈ మోడల్ వెబ్స్ ఏంటంటే మోడల్ వెబ్స్ విల్ ఇంకా షల్, విల్ ఇంకా షల్ ఇవి మనకి ఎలా పనిచేస్తాయి, మనకి ఏం చెప్తాయి, మనకి ఇవి ఫ్యూచర్ టైం గురించి చెప్తాయి. ఏం చెప్తాయి, మనకి ఇవి ఫ్యూచర్ టైం గురించి చెప్తాయి. సో మొత్తానికి అయితే మనకి అయిపోయింది, టైం గురించి అయిపోయింది కదా. చెప్పండి మనకి ఏంటి. సో ఈ V1s కనిపిస్తే మనకి ఏం చెప్తాయి, ప్రజెంట్ టైం గురించి చెప్తాయి. ఈ V2 కనిపిస్తే మనకి ఏం చెప్తాయి, మనకి పాస్ట్ గురించి చెప్తాయి. విల్లు షల్ ఉంటే మనకి ఏమవుతాయి, ఫ్యూచర్ గురించి చెప్తాయి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ఈ విధంగా టైం గురించి చెప్పే వెబ్స్ మనకి ఏంటి, ఆక్సిలరీ వెబ్స్ లేదంటే హెల్పింగ్ వెబ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, రైట్. అయితే ఇప్పుడు ఏం చూసాము, ఆక్సిలరీ వెబ్స్ మనకి ఏం చెప్తాను, ఇక్కడ టైం గురించి చెప్తాను అనుకున్నాం కదా. మరి కొన్నిసార్లు ఈ ఆక్సిలరీ వెబ్స్ మనకి ఏమయ్యే ఛాన్స్ ఉంది, మెయిన్ వెబ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆక్సిలరీ వెబ్స్ మనకి ఏమయ్యే ఛాన్స్ ఉంది, మెయిన్ వెబ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ నేను కొన్ని స్టేట్మెంట్స్ రాస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఇలా ఉందనుకో, ఐ హ్యావ్ బాట్ ఏ కార్. ఐ హ్యావ్ బాట్ ఏ కార్. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ ఏ కార్. ఓకేనా. ఇది మనకి ఒక సెట్ అనుకుందాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ సెట్, ఐ యామ్ సింగింగ్. ఓకేనా. ఐ యామ్ ఏ సింగర్. ఇది మనకి సెకండ్ సెట్. ఓకే. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏముందో చూడండి, మనకి ఇక్కడ హ్యావ్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఏముంది, హ్యావ్ ఉంది, ఇక్కడ ఏముంది, యామ్ ఉంది, ఇక్కడ మనకి ఏముంది, యామ్ ఉంది. ఓకే. అంటే ఇవి ఏ ఫార్మ్స్, మనకి ఇవి హ్యావ్ ఫార్మ్స్. ఇవి ఏ ఫార్మ్స్, మనకి బీ ఫార్మ్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకి డూ ఫార్మ్స్ కావచ్చు, హ్యావ్ ఫార్మ్స్ కావచ్చు, బీ ఫార్మ్స్ కావచ్చు. అవి మనకి ఏమైతే ఆక్సిలరీ వెబ్స్ అయితే. మరి ఇప్పుడు కూడా ఇక్కడ ఏముంది, హ్యావ్ ఉంది, హ్యావ్ మనకి ఏముంది, V3 ఉంది. అంటే మనకి మెయిన్ వెబ్ అయినా ఇది మెయిన్ వెబ్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఏమవుతుంది, హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమైనా మెయిన్ వెర్బ్ ఉందా, లేదు. కాబట్టి ఇదే మనకి ఏమవుతుందంటే మెయిన్ వెర్బ్ అవుతుంది. ఏమవుతుంది, మెయిన్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నార్మల్గా హ్యావ్ ఫార్మ్స్ అనేవి ఏం కావచ్చు, హెల్పింగ్ వెబ్స్ కావచ్చు, లేదంటే మెయిన్ వెబ్స్ కావచ్చు. మనకి ఈ హ్యావ్ ఫార్మ్స్ ఏం కావచ్చు, హెల్పింగ్ వెబ్స్ కావచ్చు, మెయిన్ వెబ్స్ కావచ్చు. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే ఐ యామ్ సింగింగ్ అన్నప్పుడు ఈ యామ్ మనకేంటి, హెల్పింగ్ వెబ్. యామ్ మనకేంటి, హెల్పింగ్ వెబ్. ఈ సింగింగ్ మనకేంటి, V4. అంటే ఇది మనకి ఏమవుతుంది, మెయిన్ వెబ్ అవుతుంది. అంటే ఇక్కడ బీ ఫార్మ్ ఎలా యూజ్ చేసాం, మనం హెల్పింగ్ వెబ్గా యూజ్ చేసాం. మరి సెకండ్ స్టేట్మెంట్లో ఐ యామ్ ఏ సింగర్ అన్నప్పుడు మనకి ఏదైనా అడిషనల్ వెబ్ ఏమైనా వచ్చిందా, రాలేదు కదా. మెయిన్ వెబ్ ఏమైనా వచ్చిందా, రాలేదు కదా. కాబట్టి ఇదే మనకి ఏమైందంటే మెయిన్ వెబ్ అవుతుంది. అంటే ఇక్కడ యామ్ ఏమైంది, హెల్పింగ్ వెబ్ అయింది, ఇక్కడ యామ్ ఏమైంది, మెయిన్ వెబ్ అయింది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఆక్సిలరీ వెబ్స్ అన్నీ కూడా మనకి ఎలా పనిచేయచ్చు, మెయిన్ వెబ్స్గా పనిచేయచ్చు. ఎలా పనిచేయచ్చు, మెయిన్ వెబ్స్గా పనిచేయచ్చు. అది మాత్రం మీకు తెలియాలి. అర్థమైందా. ఇవి హెల్పింగ్ వెబ్సే, కాకపోతే ఇవి మనకి ఒక స్టేట్మెంట్లు ఏం కావచ్చు, మెయిన్ వెబ్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనే విషయము మీకు తెలియాలి, రైట్. అయితే అలా యూజ్ చేసేటప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంటాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడబోతున్నాం. ఓకేనా. అది మనకి నోట్ అని చెప్పి మీరు రాసుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా. అదేంటంటే నార్మల్గా ఇప్పుడు మనకి ఏం డిస్కస్ చేస్తాం, మనం ఆక్సిలరీ వెబ్స్ ఏంటవి, లేదంటే వాటిని ఏమంటాం మనం,
హెల్పింగ్ వర్బ్స్ అంటాం, హెల్పింగ్ వర్బ్స్. ఓకే, హెల్పింగ్ వర్బ్స్ మనకి ఏం రావాలి, మెయిన్ వర్బ్స్ రావాలి. హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మెయిన్ వర్బ్స్. ఓకేనా, వాటిలో మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం ఏం చెప్పుకున్నాం, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఫస్ట్ కేటగిరీ డూ ఫార్మ్స్ చెప్పుకున్నాం. ఓకేనా, డూ ఫార్మ్స్. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం మనం, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, హ్యావ్ ఫార్మ్స్. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం మనం, బీ ఫార్మ్స్ ఉంటాయి అనుకున్నాం, బీ ఫార్మ్స్. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం మనం, మోడల్ వెబ్స్ ఉంటాయి అనుకున్నాం, మోడల్ వెబ్స్. ఓకేనా, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, మోడల్ వెబ్స్. అయితే వీటితో పాటు మనకి ఏం రావాలి, మెయిన్ వెబ్స్ రావాలి కదా. అయితే ఆ మెయిన్ వెబ్ అనేది ఎందులో ఉండాలి, V1లో ఉండాలా, V2లో ఉండాలా, V3లో ఉండాలా, అది కూడా మనకి చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు చూద్దాం రైట్. ఈ డూ ఫార్మ్స్ తర్వాత మనకు ఆల్వేస్ ఏం రావాలంటే V1 రావాలి. డూ ఫార్మ్స్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి, V1ఏ రావాలి, వేరే ఛాన్స్ లేదు. ఓకేనా, మరి హ్యావ్ ఫార్మ్స్ అయితే ఏం రావాలి, ఆల్వేస్ V3 రావాలి. వీటిపైన మీకు ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి, అర్థమైంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, డూ ఫార్మ్స్ మనకి ఏం రావాలి, V1 రావాలి. హ్యావ్ ఫార్మ్స్ మనకి ఏం రావాలి, V3 రావాలి. మరి బీ ఫార్మ్స్ అయితే ఏం రావచ్చు అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ ఇప్పుడైతే మనం ఓన్లీ 2 పాసిబిలిటీస్ చూద్దాం. ఓకేనా, సో మనకి ఏం రావచ్చు అంటే V4 రావచ్చు, V3 రావచ్చు. ఓకేనా, మనకి V4 ఎప్పుడు వస్తుందంటే యాక్టివ్ వాయిస్లో వస్తుంది, V3 ఎప్పుడు వస్తుందంటే ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. దీని గురించి మనం తర్వాత చూద్దాం. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది, మోడల్ వెబ్స్. మోడల్ వెబ్స్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలంటే V1 రావాలి. ఆల్వేస్ ఏం రావాలి, V1. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన మనకి రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమైందా. సో మనకి ఏంటి, డూ ఫార్మ్స్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి, V1 రావాలి. హ్యావ్ ఫార్మ్స్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి, V3 రావాలి. బీ ఫార్మ్స్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి, V4 కానీ V3. ఇంకోటి మనకి ఏంటంటే దీని తర్వాత 2+V1 కూడా రావచ్చు. బీ ఫార్మ్స్ మనకి ఏం రావచ్చు, 2+V1 కూడా రావచ్చు. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. 2+V1 కూడా రావచ్చు. ఓకేనా, సో చెప్పండి, బీ ఫార్మ్స్ తర్వాత V4, V3 లేదంటే 2+V1. నెక్స్ట్ మనకి మోడల్స్ అయితే ఏం రావాలి, ఆల్వేస్ V1. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి మీకు తెలియాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ నోట్ డిస్కస్ చేయబోతున్నాం. అది దేని గురించి అంటే మనకి డూ ఫార్మ్స్ గురించి. దేని గురించి, మనకి డూ ఫార్మ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ నోట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ అదేంటంటే ఇంతకుముందు మనకి ఒక క్వశ్చన్ వచ్చింది రైట్. అదేంటది, అది ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం, ఐ హెల్ప్డ్ యూ అన్నప్పుడు మనకి దాన్ని మనం ఏం చేయలేకపోయాము, నెగిటివ్ స్టేట్మెంట్ చేయలేకపోయాము. అదేవిధంగా ఏం చేయలేకపోయాము, క్వశ్చన్ చేయలేకపోయాం కదా. నెగిటివ్ స్టేట్మెంట్ చేయలేకపోయాము, క్వశ్చన్ చేయలేకపోయాం రైట్. ఎందుకంటే మనకి ఏం మిస్ అయింది, హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ హెల్పింగ్ వర్బ్ని తీసుకురావచ్చు. ఎలా తీసుకురావచ్చు అంటే బ్రేక్ చేసి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం రైట్. అంటే మనకి ఎప్పుడైనా సరే మనకి డూ ఫార్మ్స్లో V1 ఉందనుకోండి, దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే డూ+V1 అని రాసుకోవచ్చు అండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ రైట్. అదేవిధంగా మనకి ఎప్పుడైనా సరే V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వచ్చాయనుకోండి. ఓకేనా, వాటిని ఏమని రాసుకోవచ్చు అంటే మనం does+V1 అని రాసుకోవచ్చు అండి, చాలా ఇంపార్టెంట్ రైట్. ఆ తర్వాత మనకి ఎప్పుడైనా సరే V2 వచ్చింది అనుకోండి. ఓకేనా, దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే did+V1 అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. సో చాలా చోట్ల మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ మీకు తెలియాలి. ఏంటది, మనకి అది V1ని do+V1 అని రాసుకోవచ్చు, V1కి ఎస్ ఉంటుంది అని రాసుకోవచ్చు, does+V1 అని రాసుకోవచ్చు, V2 అని రాసుకోవచ్చు, did+V1 రాసుకోవచ్చు. అయితే మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, వీటిలో మనకి డూ కావచ్చు, డస్ కావచ్చు, డిడ్ కావచ్చు, అన్నింటి తర్వాత కూడా మనకి ఏమొస్తుంది, V1 వస్తుంది. ఎందుకంటే మనకి డూ ఫార్మ్స్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి, V1 రావాలి. డూ ఫార్మ్స్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి, V1 రావాలి. అందుకని మనకి వీటి తర్వాత ఆల్వేస్ ఏం రావాలంటే V1 రావాలి. సో దీంతో మీకు బేసిక్స్ అంటే వెర్బ్ క్లాసిఫికేషన్లో బేసిక్ మనకి హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, అదేవిధంగా మెయిన్ వర్బ్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ యొక్క యూజ్ ఏంటి, ఓకేనా, హెల్పింగ్ వర్బ్ మనకు దేనికోసం యూజ్ అవుతుంది. ఓకేనా, ఒక స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలన్నా, లేదంటే క్వశ్చన్ చేయాలన్నా, క్వశ్చన్ ట్యాగ్ చేయాలన్నా, టైం చెప్పాలన్నా మనం ఏం యూజ్ చేస్తాము, హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. ఆ తర్వాత మెయిన్ వర్బ్ మనకి ఏం చెప్తుంది, యాక్షన్ గురించి చెప్తుంది. ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చే కమింగ్ సెషన్స్లో మనకి టెన్సెస్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం అసలు. ఓకేనా, సో ఈ ఆక్సిలరీ వెబ్స్ అని మనకి ఏం చేయొచ్చు, మెయిన్ వెబ్స్గా కూడా యాక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం. సో ఒకవేళ ఈ ఆక్సిలరీ వెబ్స్ని యూజ్ చేసినప్పుడు వాటి తర్వాత యూజ్ చేసే మెయిన్ వెబ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి అంటే V1లో ఉండాలా, V2లో ఉండాలా, V3లో ఉండాలా, లేదంటే V4లో ఉండాలా, అవి మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం ఇక్కడ మనకి. సో డూ ఫార్మ్స్ని ఏ విధంగా డివైడ్ చేసుకుని రాసుకోవచ్చు. ఓన్లీ మెయిన్ వెబ్ ఉన్నప్పుడు దాన్ని హెల్పింగ్ వెబ్, ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, ఇదేంటిది, ఇది ఓన్లీ మెయిన్ వెబ్, దాన్ని మనం ఏం చేసాం ఇక్కడ. సో హెల్పింగ్ వెబ్ ప్లస్ మెయిన్ వెబ్గా మార్చుకున్నాం. ఓకేనా, ఓన్లీ మెయిన్ వెబ్ ఉన్నదాన్ని మనం ఏం చేసాము, హెల్పింగ్ వెబ్ ప్లస్ మెయిన్ వెబ్గా మార్చుకున్నాం. ఇలా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది మనకి, ఇలా మార్చుకోకపోతే మనం ఏం చేయలేము, మనం క్వశ్చన్స్ చేయలేము, నెగిటివ్ స్టేట్మెంట్ చేయలేము, క్వశ్చన్ ట్యాగ్స్ చేయలేము, కాబట్టి ఇలా మార్చుకోవాల్సి వచ్చింది. ఓకేనా, ఇది మనం నేర్చుకున్నాం. సో ఈ కాన్సెప్ట్స్
అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు నేర్చుకొని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే నేను తర్వాత చెప్పే కాన్సెప్ట్స్ అనేవి మీకు ఈజీగా అయితే ఓకేనా.